Hello everyone, welcome to Ruchi Tech YouTube channel. Happy Pongal to everyone. Today's special video is about how to improve communication skills. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? మనం ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవాలన్నా కన్వే చేయాలన్నా ఏ విధంగా ఎంత బాగా చెప్తున్నాము అనేవి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. కమ్యూనికేషన్స్లో మామూలుగా వర్బల్ మెథడ్స్ ఉంటాయి, నాన్ వర్బల్ మెథడ్స్ ఉంటాయి. ఇవంతా ఇంకా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అసలు ఈ వర్బల్ కమ్యూనికేషన్ కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కానీ ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ని చెప్పాలనుకున్నప్పుడు మనం యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇప్పుడు వర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా, ఏదైనా సరే మనం రాస్తున్నప్పుడు కానీ చెప్పడానికి కానీ వర్బల్ కమ్యూనికేషన్ అనేది యూజ్ చేస్తాం. అంటే వర్డ్స్ యూజ్ చేసుకుంటూ ఎలా మామూలుగా మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి, మీ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు మీ మామూలుగా ఎన్ని వర్డ్స్ అంటే అన్ని వర్డ్స్ యూజ్ చేసుకొని మాట్లాడతారు కదా. ఏదైనా ప్రెజెంటేషన్ చేయాలన్నా ఈమెయిల్స్ కానీ రిపోర్ట్స్ కానీ వర్బల్ కమ్యూనికేషన్ అనేది యూజ్ చేస్తాం. అదే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మన బాడీ లాంగ్వేజ్ అనమాట. మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ టోన్స్ కానీ మన మీద ఏ విధంగా కనిపిస్తున్నామో అవతల వ్యక్తికి అనేది నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనమాట. కొంతమంది మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మనకి ఐ కాంటాక్ట్ ఉంటుంది, లేదా వాళ్ళని చూసి మనం నవ్వుతాం. అలాగే నాడింగ్ అంటే వాళ్ళు ఏదైనా చెప్తుంటే మనం వింటున్నామా అనే దానికి మనం తల ఊపుతామా లేదా, అవి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇవన్నీ కీ ఆస్పెక్ట్స్ అనమాట. మనం ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి? లిజనింగ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఏంటంటే అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఫస్ట్ వాళ్ళు చెప్పిండేది విన్న తర్వాత రెస్పాండ్ అవ్వాలి, అంతేకాని మధ్యలో మాట్లాడకూడదు అనమాట. ఫస్ట్ ఏంటి? యాక్టివ్లీ అండర్స్టాండింగ్ వాట్ అదర్స్ ఆర్ సెయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏది చెప్తున్నారో అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత సెకండ్ది ఏంటి అంటే వాళ్ళు ఏది చెప్తున్నారు, మీకు ఏం అర్థమైంది, ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే మీరు లాస్ట్లో క్వశ్చన్స్ అడగచ్చు. ఏదైనా సరే ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఇంకా సంథింగ్ ఏదైనా సరే ఎక్కడైనా అది. ఓకేనా? అండ్ తర్వాత ఎంపతి అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట. మనం అవతల వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ తర్వాత కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ. మనం ఏం మాట్లాడుతున్నామో ఫస్ట్ మనకన్నా అర్థం అవ్వాలన్నమాట. ఓకేనా? అండ్ తర్వాత మేము చూస్తాము అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేవి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు మనకి బెటర్ రిలేషన్షిప్స్ ఇన్ వర్క్ కానీ వర్క్ ప్లేస్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఒకరితో ఒక రిలేషన్షిప్ అనేది బాగుండాలి. ఎందుకంటే మనం కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అది. నెక్స్ట్ ఏంటి? టీం వర్క్ అండ్ కొలాబరేషన్ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ తర్వాత ప్రొఫెషనల్ సక్సెస్ కోసం కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ సక్సెస్ అంటే ఏంటి? ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా ప్రెజెంటేషన్స్ అప్పుడు కానీ ఇది అనమాట. నెక్స్ట్ ఏంటి? ఇంప్రూవ్ పర్సనల్ ఇంటరాక్షన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనమాట. ఏదైనా సరే మనం పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఏదైనా సరే ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ తర్వాత అసలు స్ట్రాంగ్ కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఏదైనా సరే ఒక ఐడియా ఉంది, దాని దగ్గర మీకు మొత్తం ప్లాన్ ఉంది, బట్ మీకు తెలుసు అని మీరు సైలెంట్గా ఉంటే సరిపోదు కదా, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అనమాట. నెక్స్ట్ తర్వాత మీకు ప్రొఫెషనల్గా ఈమెయిల్స్లో కానీ నెక్స్ట్ ఏదైనా సరే కన్వర్జేషన్లో యాక్టివ్గా వినడం ద్వారా కానీ ఇలా అనమాట. చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడాలని నేర్చుకోవాలని ఉండదు. కొంతమందికి ఏమో అవైలబిలిటీగా ఉండరు అనమాట పార్ట్నర్. కొంతమందికి మాట్లాడితే ఏమనుకుంటారో ఏంటని కొంతమందికి సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి. బట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏమేమి చేయాలో నేను కొంచెం చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఏముండాలి? కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఒక రోజు మాట్లాడదామని ఆ రోజు ఒక్కటే పెద్ద అన్ని వీడియోస్ చూసేస్తే సరిపోదు కదా. సో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ అనేది ఉండాలి, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఏం రాదు అనేలాగా ఉండాలి, ఏదైనా సరే కొత్త విషయాన్ని నేర్చుకునేలాగా ఉండాలి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి డెవలప్ యాక్టివ్ లిజనింగ్ అనమాట. ఏదైనా సరే ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఫుల్ అటెన్షన్ పెట్టి వినండి. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎలా చెప్తున్నారు, ఏంటి, కొత్త వర్డ్స్ ఏమైనా యూజ్ చేశారా లేరా అనేది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సెకండ్ది ఏంటి? ఎక్స్పాండ్ యువర్ వొకాబులరీ. ఈరోజు మీకు రోజు కొత్త వర్డ్స్ నేర్చుకోండి అని చెప్తుంటారు. ఓకేనా? లర్న్ ఏ వర్డ్ అని రోజుకి ఒక వర్డ్ కానీ 2 వర్డ్స్ కానీ ఏదైనా సరే మీరు ఎంత నేర్చుకోగలిగితే అంత. స్టార్టింగ్ మీకు అలవాటు కావాలంటే ఒక 5 వర్డ్స్తో స్టార్ట్ చేయండి. సో ఓన్లీ మీరు లర్న్ అంటే ఏంటి? అది మీకు వచ్చి ఉండాలి, ఓన్లీ రాసుకొని వదిలేయడం కాదు, దాన్ని రోజు చూసి ప్రాక్టీస్ చేయాలి. అండ్ తర్వాత కొత్త కొత్త హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోండి. బుక్స్ చదవడం కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, దాంట్లో డిఫరెంట్ వొకాబులరీ ఉంటుంది. మీకు దాంట్లో తెలియనివి ఏమైనా ఉంటే గూగుల్లో కానీ ఎన్ని యాప్స్ ఉన్నాయి, దాంట్లో మీరు మీనింగ్ తెలుసుకోండి. అండ్ తర్వాత వెబ్సైట్స్ ఉంటాయి కదా, వర్డ్ అప్ కానీ మెరియం వెబ్స్టర్ కానీ,
ఇలాంటివి యూస్ చేయండి. ఓకేనా? యూస్ అవుతాయి మీకు కొత్త వర్డ్స్ తెలియడానికి కానీ, మాకు ఫన్‌గా ఉంటుంది. అలానే ఆ వెబ్‌సైట్స్ అన్నీ యూస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి? మీరు నేర్చుకున్నది మీ దగ్గర ఉంటే సరిపోదు కదా! దాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా! సో, థింక్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా ఉంటది. మనం ఏదైనా సరే ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్‌లో థింక్ చేయడం స్టార్ట్ చేయండి. ఎవరు ప్రాక్టీస్ చేయడానికని బాధపడకుండా మీలో మీరు మాట్లాడుకోండి ఫస్ట్. తర్వాత మీకు ప్రాక్టీస్‌కి కొన్ని యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ కూడా నేను చెప్తాను. ఓకేనా? అండ్ తర్వాత ఏంటి? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మీద కూడా వర్క్ చేయండి. అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి? మనం ఏదైనా సరే చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండాలి? ఇవన్నీ నేర్చుకోండి. ఓకేనా? మన బాడీ పోస్చర్ కానీ, మనం వింటున్నామో లేదని అది అవతల వాళ్ళకి ఎలా తెలుసాలి అని. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏంటి? ఇంప్రూవ్ రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ ఎందుకు? మేము మాట్లాడుతున్న లాంగ్వేజ్ కదా అని మీరు అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ థాట్స్ అన్ని మనము ఎగ్జాక్ట్‌గా పెట్టగలిగితేనే కదా మనం మనకేం వచ్చో ఏం రాదో ఎక్కడ ఆగిపోతున్నామో తెలిసేది. సో, అందుకని. లేదు ఒకవేళ మీరు రాసినది ఏమైనా తప్పులు ఉన్నాయా అంటే ఒకవేళ ఉంటాయి. మామూలే ఎవరైనా సరే రాసేటప్పుడు చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకున్నప్పుడే కదా మీరు ఇంకా సూపర్ అయ్యేది. ఓకే. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? వాచ్ అండ్ లెర్న్. టెడాక్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా మంది గుడ్ కమ్యూనికేటర్స్ ఉంటారు. వాళ్ళని అంటే వాళ్ళ వీడియోస్ వాచ్ చేస్తూ మీరు నేర్చుకోండి కొత్త విషయాలు. ఓకేనా? అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎక్కడ ఆపుతున్నారు, ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా స్పీచ్ అనేది డెలివర్ చేస్తున్నారు అని. ఓకేనా? అండ్ తర్వాత రీడ్ రెగ్యులర్లీ. ఏదైనా సరే మీరు చెప్తున్నా కదా బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ డైలీ చదవండి అని. మీకు నచ్చినట్టు మీకు ఆర్టికల్స్ అయితే ఇష్టం అనుకో మీరే ఒక సొంతంగా ఆర్టికల్స్ రాయండి, లేదా ఇతరుల ఆర్టికల్స్ చదవండి. ఓకేనా? వాళ్ళు సెంటెన్స్ స్ట్రక్చర్స్ టోన్స్ ఉంటాయి కదా అవి బాగా వినండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏంటి బెస్ట్ మెథడ్? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ చేస్తాను కానీ నేను చేసింది కరెక్టా రాంగా ఎవరు చెప్తారు అంటే ఏం లేదు, మీ అంతకు మీరే రికార్డ్ చేసుకోండి, అది వినండి, మీరు ఎక్కడ ఆగిపోతున్నారు, ఎక్కడ లోగా ఉన్నారు అదంతా చూసుకొని ప్రొనౌన్సియేషన్ మీద కానీ క్లారిటీ అన్నీ ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ కొంతమందికి చాలా యాప్స్ ఉన్నాయి, కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి మెంటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు కరెక్టా కాదా అని. సో మీలాంటి వాళ్ళ కోసం వర్క్ షాప్స్ ఉంటాయి, మెనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మీకు ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే దానిలో అటెండ్ అవ్వచ్చు. అండ్ తర్వాత లాస్ట్ ఏంటి? బీ కన్సిస్టెంట్ అండ్ కాన్ఫిడెంట్. రెగ్యులర్గా కమ్యూనికేషన్ అవ్వాలి. తర్వాత మిస్టేక్స్ మీరు ఏమైనా చేసింటారనుకో వాటిని యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే మిస్టేక్స్ అనేవి చేస్తారు, ఆ మిస్టేక్స్ ఇచ్చి సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎవరి లైఫ్లో అయినా సరే, పర్సనల్గా సరే ప్రొఫెషనల్గా అయినా సరే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టూడెంట్స్కి అకాడమిక్ వైజ్ అయినా సరే ఎక్కడ చూసుకునే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ క్రూషియల్ రోల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ స్కూలే తీసుకున్నాం అనుకోండి, స్కూల్లో కూడా టీచర్కి స్టూడెంట్కి మధ్య గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. అప్పుడే కదా ఫ్రీగా తను ఏమనుకుంటున్నాడు ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు ఒక స్టూడెంట్ టీచర్. అదేవిధంగా కంపెనీలో తీసుకోండి, అది ఎక్కడైనా సరే క్లియర్ కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇప్పుడు ఒక ఎంప్లాయ్ వర్క్ చేస్తున్నారే అనుకోండి, ఒక కమ్యూనికేషన్ అనేది కీ ఫ్యాక్టర్ అనమాట. జాబ్ సెక్యూరిటీ కానీ, ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వడానికి కానీ, ఏదైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అంతే కదా, ఇప్పుడు మనకు కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉన్నప్పుడు ఏది ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది మీకు ఒక క్లియర్ ఐడియా అంటూ వస్తుంది. ఓకేనా? ఈ క్లియర్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఏంటి? కాన్ఫిడెన్స్ అనేది మన మీద మనకు వస్తుంది. ఓకేనా? తర్వాత టీం వర్క్ ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. గుడ్ కమ్యూనికేషన్ ఉంటే లీడర్ ఆటోమేటిక్గా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నారనుకో టీమ్ మెంబర్స్ అందరూ ఆటోమేటిక్గా అతన్ని ఫాలో అవుతారు. సో తనకి ఇంకా యూజ్ అవుతుంది. ఓకేనా? ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లీడర్షిప్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చెప్తూనే ఉంటాం కదా, లీడర్స్ నీడ్ టు ఇన్స్పైర్, మోటివేట్ అండ్ గైడ్ దేర్ టీమ్స్ టు క్లియర్ కమ్యూనికేషన్ అనమాట. నెక్స్ట్ పర్సనల్ డెవలప్మెంట్గా కూడా చాలా యూజ్ అవుతుంది. ఓవరాల్గా ఏమని చెప్పొచ్చు? కీ సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్. అవునా కదా? బిజినెస్లో అయినా సరే, హెల్త్ కేర్ అయినా, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో అయినా సరే ఈ గుడ్ కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఓవరాల్గా ఏం చెప్పొచ్చు? స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి. ఓకేనా? ఆ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏ విధంగా వస్తాయి అని ఇంకా ముందు వీడియోలు వస్తాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.